అందువల్ల ఇప్పుడు వాళ్ళు వృత్తిరీత్యా విరమణ పొందారు, కానీ ప్రవృత్తిరీత్యా మాత్రం ఆయనకి విరమణ లేదు. ఎందుకంటే ఎన్నో సాహితీ సేవలు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా. ఈ వానప్రస్థాశ్రమంలో ముఖ్యంగా వారు చేయవలసినటువంటి ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర ఆరోగ్యాలతో నేను రాసినటువంటి 2 పద్యాలను చదివి వారిని ఆశీర్వదిస్తాను. శ్రీరస్తు, శుభమస్తు, శ్రీ శారదాయ నమః. అల్లూరు శ్రీ రామకృష్ణ కళాశాల సంస్కృతోపన్యాసకులు, ప్రముఖ కవి పండితులు, అష్టావధాని, సౌమ్యులు, స్నేహశీలి, మితభాషి, రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కార గ్రహీత అయిన గౌరవనీయులు శ్రీ కోట రాజశేఖర్ గారి ఉద్యోగ విరమణ సందర్భ సమర్పించ అభినందన పద్య సుమమాల. శ్రీ వేదగిరీశుండును దేవేరి సహితుడకు దీవెనలిడుచున్ కోవిదుడు రాజశేఖరు శ్రీ విభవుని చేయుగాత చిరతర కీర్తి జనని సకోబాయి జనకుండు సారంగపాణి సద్గుణులౌచూర్ధిలంగా అల్లూరు గ్రామమందలారు ముద్దుగా పెరిగి పితరులకు ప్రీతి కూర్చి ఉన్నత విద్య తానున్న చోటున నేర్చి సంస్కృత విద్యకై సనియ ప్రొద్దుటూరు నందున మంచి పేరున్న మలయాళ సామి కళాశాల చదివి పిదప రామకృష్ణుని చదువుల ధామమందు పరగనాచార్య పీఠము తీరముగాను నిలిచి 37 కొల్చినట్టి రాజశేఖర చరిత విభ్రాజమయ్యా. రాజశేఖర చరిత విభ్రాజమయ్యా. రాజశేఖర చరిత్ర అంటే మొట్టమొదటి నవల. దాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాం. కందుకూరి వీరేశరంగం గారు రాసినటువంటిది. ఈనాటికి కూడా అది ఎట్లా ఉంది, అదేవిధంగా వారి కీర్తి చిరస్థాయి కావాలని అందులో ధ్వని. 2 కనగను రాజశేఖరుడు కానని, కనగను రాజశేఖరుడు కానని అతని చెట్టబట్టగా అనుగుణ రూపలీలయగునా గిరిజాంబయ కూడయౌర. ఆయన రాజశేఖరుడు అంటే సాక్షాత్తు శంకరుడు. సరే, ఈమె గిరిజాంబ, ఈమె కూడా విద్వాన్ చదువుకున్నవారట. నాకు ఇంత ముందనే చెప్పారు. కాబట్టి సాహిత్య పరిచయం వీరికి కూడా ఉంది. కాబట్టి మరి అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉండదు. అనుగుణ రూపశీలయగు ఆ గిరిజాంబయ కూడయౌర ఈ ఘనులకు పుత్రరత్నములుగానట షణ్ముఖుడు ఏకదంతులో ఎనగను. షణ్ముఖుడు ఏకదంతులో ఎనగను ఏణపాణి. ఇక్కడ సారంగం అనేది కొంచెం వ్యాకరణ సౌలభ్యం కొరకు మార్చవలసి వచ్చింది. ఏణపాణి తడన్నగు రూపకుమారులెంత అందరే అంటే ఇక్కడ ఒక శివుని యొక్క కుటుంబానికి సామ్యం చెప్పడం జరిగింది. ఆయన రాజశేఖరుడు కాబట్టి, ఈమె గిరిజాంబ కాబట్టి, పిల్లలు కూడా ఇద్దరు కూడా మగ పిల్లలే కాబట్టి వారి యొక్క సంతానంగా ఇందులో చెప్పడం జరిగింది. అయితే తర్వాత చెప్తాను నేను. ఇక మంచికి మారు పేరు గుణమాన్య ప్రసన్నత సజ్జనాలి అభ్యంచిత స్నేహశీలి మితభాషి అవక్రమ పండితుడు షట్పంచమ రాగ శోభితుడు. కమ్మరైన కంఠం వారిది. షట్పంచమ రాగ శోభితుడు పన్నుగ శిష్యుల సత్ప్రవర్తనలు పెంచిన రాజశేఖరుని వీటులు పెంతయు హృదయమయ్యడు. ఇక చివరి ఆశీస్సు పద్యం. అల్లూరమ్మ నితాంత ప్రేమపు సమాహారంబు తోరంబుగను. గ్రామదేవత అల్లూరమ్మ. అల్లూరమ్మ నితాంత ప్రేమపు సమాహారంబు తోరంబుగను నెల్లూరుం బెరుమాళ్ళు రంగనిదయాని గాక్షతాసేకతను
పుణ్యతీర్థపురులము ఈక్షింపరే నిత్యము. శతమానం భవతి. శుభం భూయాత్. తవ శ్రేయోభిలాషి. మరి పేరు చెప్పలేదు. సుబ్రహ్మణ్య శర్మ గారు ఘనంగా సత్కరిస్తున్నారు. అక్షరాక్షతల నీటి సత్కరిస్తున్నారు వారిని. అల్లూరు రామకృష్ణ జూనియర్ కళాశాలలో 3 దశాబ్దాలుగా సంస్కృత ఉపన్యాసకులుగా సేవలందించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న అవధాని శ్రీ కోట రాజశేఖర్ గారి పదవీ విరమణ సందర్భంగా నెల్లూరు జిల్లా సంస్కృతోపన్యాసకుల సంఘం తరపున సమర్పించు చిన్న సన్మాన పద్యమాలిక. వర కవితా మనోజ్ఞ రసవార్థి జనించిన చంద్రబింబమా. ఎప్పుడు తెల్లగా ఉంటాడు. వర కవితా మనోజ్ఞ రసవార్థి జనించిన చంద్రబింబమా. నిరతము శ్వేత వస్త్రముల నిర్మల సాత్విక రాజహంసమా. దరహసితానన ప్రచురదాన మహాగుణ కోట రాజశేఖర అవధాని. మీకు శుభకామనలయ్యా నమశ్శతాంజలు. రమణి సక్కువాయమ్మ సారంగపాణి దంపతుల ముద్దు బిడ్డగా తరణి బుట్టి కవిగా అవధానిగా కీర్తిగాంచినావు. తల్లి గర్భము నీ వల్ల ధన్యమయ్యే. కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతిని చెందువాడు మృతుడుగాడు అని రాజశేఖరుని యొక్క జన్మ వలన వారి తల్లిదండ్రులు సార్థక జీవులైనారు. అల్లూరు రామకృష్ణాఖ్య విద్యాలయాధ్యాపకుండితడు విద్యాధికుండు. పదునైన భావాలు చదువులో జొప్పించి పిలిచయుండు. పగవారినైన తా నగవుతో బంధించి మైత్రిని సాధించు మాంత్రికుండు. సద్ధర్మనిష్టతో వృద్ధాశ్రమమునకు సాయమందించిన సజ్జనుండు. సత్య సాయిస్తుతి నిత్య పొలేరాంబ సంస్కృతి రాసిన చతురుడితడు. వినయ భూషాన్వితంబైన విద్య కలిగి గర్వమిసుమందలే నెట్టి ఘనత కలిగి ఉన్న ఇతడే మా సహోద్యోగి అనిడి పలుకులే ఇంక మాకులేపటి బలములు. అమర భారతీ పత్ర మూల్యాంకనమున విషయ నిపుణునిగా నిలిచి వివిధ జనుల మన్ననలు పొందిన నవ సంవత్సరముపేత జీవన రసానందమునందించి ఆయువున ఆరోగ్యము రక్ష చేసి కవితాయోగము కాపాడి నిన్నవలోకించుత రంగనాయకుడు. దివ్యంబు కృపా దృష్టితో స్తవనీయము భవత్యశము భువిన చంద్రార్కము నిల్వగాను. అభినందన. శ్రీనివాస్
వీరికి అపర ఘంటసాల అనేది పేరు చిన్నప్పటి నుంచి ఉండేది. అది వారి గొంతు చూడండి, ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గలేని చిరకాల మిత్రుడు నాకు. థ్యాంక్ యూ సార్. జీవితాన్ని అంకితం చేస్తారని, వారికి తోడుగా గిరిజమ్మ గారు కూడా ఉండేసేసి పార్వతీ పరమేశ్వరులే ఈ దేశానికి మంచి కీర్తి ప్రతిష్ట తీసుకొస్తూ సంస్కృతంలో చాలా గొప్పది. అందులో అల్లూరులో సంస్కృతంలో వేదమారి ఇల్లు ఉంది. ఈరోజు వేరే ఆయన వారిలో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో 1960వ సంవత్సరంలో జర్మనీ నుంచి వచ్చి ఆ రోజున వాడు టాటా గ్రంథాల్లో ఉండే ఒక పుస్తకాలని రాసిన పుస్తకాలు వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఈ రాకెట్ వగైరాలంతా కూడా సంస్కృతంలో రాసులని చెప్పిన ప్రతీతిగా ఉంది. అందువల్ల ఇలాంటి సంస్కృతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకొని జర్మనీలో కూడా వాళ్ళు సంస్కృత భాషను కూడా ఒక విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. అలాంటి సంస్కృతానికి మగుటమైన ఈ రాజశేఖర్ గారు వారి శేష జీవితాన్ని ధార్మిక ఉపన్యాసాలు ఉపయోగిస్తూ అల్లూరిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ ఒక అష్టావధానాన్ని జరిపించేసి ఈ రామకృష్ణ కళాశాలని బాగా ఉద్దీపింపజేస్తూ ఈ ఊరిలోనే పుట్టి ఈ ఊరిలోనే పెరిగి ఈ గ్రామంలోనే ఒక ఉపాధ్యాయుడిగా చేసి వాళ్ళు రిటైర్ అయిపోవడం ఇది గ్రామ చరిత్రకి చాలా గొప్పది. ఇలాంటి వారి క్లాస్మేట్స్ శ్రీ యానా శెట్టి గారు వారిని సన్మానిస్తున్నారు. సారంగపాణి అంటే రాజశేఖర అవధాని గారి చిన్న కుమారుడు, వారి మిత్రులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నుంచి వెంకటేశ్వరరావు గారు, అరుణ్ కుమారి, వీళ్ళిద్దరు కూడా తెలుగు పండిట్సే. మన అవధాని గారిని సత్కరించడానికి వారు వచ్చారు. వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాను.
నిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి. ఈ పదవీ విరమణ సభా సరస్వతికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎంతోమంది అభిమానంతో విచ్చేశారు, ఆతిథ్యం స్వీకరించారు సంతోషంగా. ఇంకా కూడా నా మాటలు వినాలని అభిమానంతో కూర్చొని ఉన్నారు చాలామంది. ముఖ్యంగా రామకృష్ణ విద్యా సంస్థలకు ఎప్పటికీ రుణపడి ఉన్నాము అని నేను పరిపూర్ణంగా అల్లూరు గ్రామంలో పుట్టాను, రామకృష్ణ విద్యా సంస్థలోనే చదివాను, మళ్ళీ ఇక్కడే పనిచేస్తూ ఉన్నాము. ఇటువంటి అదృష్టం ఎంతో మందికి లభించదేమో, కొద్దిమందికి లభించిందేమో. ఆ దృష్టాన్ని కల్పించినటువంటి రామకృష్ణ విద్యా సంస్థ వచ్చింది. ఆ విషయం పొద్దున కూడా ప్రస్తావన చేశాను. కాబట్టి బాల్యం ఇక్కడే, చదువు ఇక్కడే, సంస్కృతం కూడా ఇక్కడ చదివాను. 6వ క్లాస్ నుంచి ఇక్కడ సంస్కృతం ఉండింది, ఇక్కడే చదివాను. ఇక్కడ పనిచేస్తూనే అవధానాలు ఎన్నో చేశాను. రాష్ట్ర స్థాయిలో ఈ సంస్థ కారణంగానే నా కీర్తి ప్రతిష్టలు లభించాయి. అంటే బాల్యం, విద్యాభ్యాసము, ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు, కుటుంబ యోగక్షేమాలు అన్నీ ఈ కల్పవృక్షం నీడలోనే జరిగాయి. రామకృష్ణ విద్యా సంస్థలు నాకు ఒక కల్పవృక్షము, అన్ని కోరికలను తీర్చేటువంటిది. ఆ మాట ఒక పద్యంలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. బాలుడనైన నన్నుగని భద్రము గూర్పగ బాల్యమాదిగా లీలగా విద్య నేర్పి కడు ప్రీతిగా ఉన్నత యోగమిచ్చుచున్ మేనిడి సంస్కృతాంధ్రముల మేటిక నిల్పి వధాన అవధాన కీర్తులను చాలగనిచ్చి ఉత్తమ యశస్సును రాష్ట్రమునందు కూర్చి నా పాలిటి కన్న తల్లి వలే, నా పాలిటి కన్న తల్లి వలే పాలన చేసిన రామకృష్ణ విద్యాలయ కల్పవృక్షమును, రామకృష్ణ విద్యాలయ కల్పవృక్షమును అహర్నిశము మది నుంచి మృక్కెదన్. ఈ కల్పవృక్షం అంటే, కల్పవృక్షంలో ఎన్నో శాఖలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. అదేవిధంగా మన కల్పవృక్షంలో యాజమాన్యము, అలాగే ప్రాచార్యులు, ఉపాధ్యాయులు, మరి బోధనేతర సిబ్బంది, ఇంకా ఇతరులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరితో ఈ సంస్థని కల్పవృక్షంగా నేను భావిస్తున్నాను. ఈ కల్పవృక్షానికి కృతజ్ఞతలంటే ఇప్పుడు చెప్పిన అందరికీ కూడా యాజమాన్యం వారికి, ప్రస్తుతం కలంపాటి విజయవర్ధన్ రెడ్డి గారి ఈ ఆధ్వర్యంలో ఉంది కదా, వారికి, ప్రిన్సిపాల్ గారు రామకృష్ణారెడ్డి గారు, మరి వారు కళాశాల బాధ్యతలు ఇప్పుడు సమన్వయకర్తగా కూడా ఉండిపోయారు. అనుకోకుండా అందరికీ ఇంకో వారు వస్తున్నారు, వీరు వస్తున్నారు, వారు సత్కారం చేసిన చెప్పడానికి కూడా సిద్ధమైపోయారు. అట్లా లీనమైపోయారు ప్రిన్సిపాల్ గారు. చాలా సంతోషం. కాబట్టి కల్పవృక్షం నిజంగా అందరికీ, ఒకరికే కాదు ఎంతో మందికి కల్పవృక్షం. మా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. మా పెద్దబాయి అయితే BCA కూడా ఇక్కడే చదివాడు, చిన్నబాయి 10వ క్లాస్ వరకు చదివాడు. అందువల్ల కుటుంబ సభ్యులు కూడా ఈ సంస్థకు రుణపడి ఉన్నారని నేను తప్పకుండా చెప్పవలసిన అవసరం ఉన్నది. మహానుభావులు
సభకు వచ్చారు. నెల్లూరు నుంచి మరి స్వామీజీ ముఖ్యంగా సాధువులు సాధారణంగా రారు. వారు మన కళాశాలకు ఆధ్యాత్మికమైనటువంటి అంశాన్ని అందించాలనేటువంటి నా కోరికను విన్నవిస్తే వారు ఇచ్చేశారు. మరి పండితులు వచ్చారు, కవులు వచ్చారు, అష్టావధానులు వచ్చారు, పెద్దలు వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, మిత్రులు వచ్చారు, బంధువులు వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు. వందిత గురువులు సుకళా స్పందన గలవారలు ఇతటి సభ్యులు పుధులు ఎందరో మహానుభావులు అందరికి వందనములు అనియద ఇచటం. ఇప్పుడు మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి పద్యాలు నేర్పారు. ధీమణి ధీరాగ్రణి నాదు తండ్రి దివ్య కథలలో సారమునిడే. రామాయణం, భారతం, భాగవతం వీటన్నిటిలో సారం ఏదైతే ఉందో అదంతా కూడా నాకు చెప్పారు. దివ్య కథలలో సారమునిడే మన సారందల చెదను తండ్రి చరణముల నిదను. నాన్నగారు అక్కడే కనిపిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ. అంతేకాకుండా నేను చివరి సంతానము. అందరినీ మరి అందరూ తల్లులు కూడా జాగ్రత్తగా చూస్తారు. అయితే పేదరికంలో ఉన్నా కూడా తాను తినకపోయినా కూడా మాకందరికీ కూడా సమానంగా ఏం తెచ్చినా కూడా ఇచ్చి చదువే మనకు ఆస్తి, చదువే మనకు ఆస్తి అని అనేక సార్లు చెబుతూ ఉదయాన్నే రాత్రి దగ్గరుండి చదివిస్తూ పెంచి పెద్ద చేసింది మా అమ్మ. అమ్మగారిని ఒకసారి అనుకుంటాను, సమ్మతితోడా సంతతికి సర్వ విధముల మేలుగల్గగా నెమ్మది కోరునట్టి మహనీయకు సాత్వికి మాన్యయైన మాయమ్మకు ఆది దైవమునకు ఆశ్రితులందయజూచు సకుబాయమ్మకు ఆశ్రితులందయజూచు సకుబాయమ్మకు మృక్కెదం సవినయముగా భక్తి ప్రపత్తులొప్పగా. మా అమ్మగారు ఇంటికి ఎవరైనా వస్తే ఏదో ఒకటి వాళ్ళకి తప్పకుండా ఇది పెట్టి అది పెట్టి అని చెప్పి తాను పెట్టి సంతోషపడేటువంటిది. అటువంటి అమ్మగారిని నేను తండ్రి సేవ తల్లి సేవ చేయగలిగిన అదృష్టం నాకు కలిగింది. ఇద్దరు కూడా నా చేతుల మీదుగానే వారు కాలం చేశారు. వారి అంత్య కాలంలో అది సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాను. సంస్కృత భాష దేవభాష. ఒకనొక సందర్భంలో అల్లూరికి ఒక అధికారిని పిలిస్తే మీ కాలేజీలో సంస్కృతం ఉంటే నేను వస్తానని చెప్పారట రాష్ట్ర స్థాయి అధికారి. సంతోషంగా ఉంది అంటే వచ్చారట. మన సంస్థలో ఆనాటి నుండి నా బాల్యం నుండి సుమారుగా 50 ఏళ్ళ నుంచి కూడా సంస్కృతం ఉన్నది. అటువంటి సంస్కృత భాషని నేను చదివి నేను బోధన చేయడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. ఇంక మీద కూడా సంస్కృతం అందరూ కూడా నేర్చుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంపదను అందరూ కూడా అందరూ తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే అందరూ కూడా అనేక విధాలుగా ప్రశంస చేశారు. ఒక 3 ముక్కల్లో నేను చేసింది మాత్రం ఏమంతగా లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఏం చేశాను నేనంటే పెద్దలు చెప్పిన మాటలు విన్నాను, పనులు శ్రద్ధగా పూర్తి చేశాను, బాధ్యతను అనుసరించి పిల్లలకు పాఠం బోధించాను. ఇంతకు మించి నేనేం చేయలేదు. ఆ మాటే ఎచ్చటనైనా పెద్దలు వచించిన మాటలను ఆలకించి ఇచ్చిన వేళనన్ పనులను ఎంతయో శ్రద్ధగా చేసి చూపితిన్ ముచ్చటగాను పిల్లలకు పూర్తిగా పాఠములను వచించితిన్ ఇచ్చట చెప్ప చేసినది ఇంతకు మించినదేమి లేదుగా
భగీరథులు మహారథులు వచ్చారు. ఆ బివి నరసింహన్ గారిని కూడా ప్రిన్సిపల్ గారు పరిచయం చేస్తూ అందరికీ తెలిసిన అతనని ఆయన 1000 సభలకు పైగా నిర్వహించారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ఉన్నాను. నతులు అనుగ్రహ భాషణము చేయు శ్రీ మహేశానంద స్వామికి అంజలులివే. చీమకుర్తి అన్వయ శ్రేష్ఠుడవు వెంకటేశ్వరరావుకు వందనములు. సార కవీశుడు ఆలూరి శిరోమణి శర్మ వందనాల్ సభను గూర్తు. అతులిత ధీర సహస్ర సభా సింహ బిరుదాంకిత నతుల్ సరిగ గూర్తు. ఘంటసాలవర వ్యాకరణ శిరోమణి శ్రీనివాస వర్యా చేతునతులు. సౌజన్య అవధాని సంస్కృతోపన్యాసక మురళీకృష్ణ కరమూర్తు. ప్రజ్ఞాధురీనుడవు రామకృష్ణారెడ్డి ప్రిన్సిపాల్ గారికి ప్రీతి నుతులు. ఇక్కడ ప్రిన్సిపాల్ గారి ఆయన తన బాధ్యత మర్చిపోయి సంపూర్ణంగా లీనమైపోయి పనిచేశారు. అసలు ఇది కారణం కాదు వారిని ప్రశంసించేదానికి. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను ఇతోధికంగా పెంచుతున్నారు. చాలా చోట్ల సంఖ్య తగ్గిపోతూ ఉందన్నమాట. ఆ ఒక్క అంశము వారిని తప్పకుండా ప్రశంసించవలసిన అవసరానికి దారి చూపుతుంది. అలాగే ఎప్పుడూ నాకు వెంకటరావు గారు కుడిభుజంగా ఉంటూ ఉంటారు. మరి వారు సకల కార్యసు దక్ష సౌమ్య విద్యాధిక వెంకటరావుకు వేక నుతులు. మేలి అభిమానముననున్న మీకు నతులు. ఎంతోమంది ఫోన్లో పిలిస్తే కూడా వచ్చేసారు. జ్ఞానేశ్వరి గారు ఫోన్లో పిలిచాను నేను. అనంతయ్య స్వామిని నేరుగా వెళ్ళాను అనుకోండి. చాలా మందికి మరి ఈ సందర్భంలో గంగిరెడ్డి గారిని ఏకసంధ గ్రాహి అని నేను తప్పకుండా వర్ణించవలసిన అవసరం ఉన్నది. ధారణ బ్రహ్మరాక్షసుడు అని కూడా కొంతమందికి విలువం. ఆ విధంగా వరుసగా ఇప్పుడు నా గురించి సుమారుగా 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పారు. నేను చెప్పలేను. ఇదిగోండి కాగితాలు పట్టుకోండి. నా కుటుంబ సభ్యుల్ని చెప్పమన్నా కూడా అంతసేపు చెప్పలేదు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బంధువర్గమునకు భక్తి వందనములు. మిత్రవర్గమునకు నతుల్ మేలు కూర్చు వారికి వియే కృతజ్ఞతల్ వందనములు. ముఖ్యంగా మరి పేరు పేరున విచ్చేసినటువంటి వారు అందరికీ కూడా కొంతమంది శిష్యులు కాలేజీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారి కుమార్తె కూడా వచ్చింది. ఆమె మా శ్రీమతి దగ్గర విద్యావర్ధిని స్కూల్లో చదువుకుంది. అది గుర్తుపెట్టుకొని వచ్చింది. ఉదయం అయితే మా వాసు తర్వాత సౌమ్య మేడం వాళ్ళందరూ కూడా మా శిష్యులుగా సత్కారం చేశారు. మరి ఆ విధంగా అభిమానం మనసులో సంపూర్ణంగా కలిగి విచ్చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఆ మాట చెప్తున్నాను. అభిమానమున ఐకమత్యమమరం అత్యంత మోదమునం శుభవాక్యములు పల్కుచున్ మురియుచున్ శోభిల్లు ఆరోచు ఈ సభ సామాన్యుడనైన నాకు ఇదే మహాసన్మానము చేయ మీకు అభివాదము కృతజ్ఞతాయుతముగా అర్పింప కేల్మోర్చదన్. మీకు అభివాదము కృతజ్ఞతాయుతముగా నర్పింప కేల్మోర్చదన్. ఈ సందర్భంలో ఎవరైనా సరే అభివృద్ధి చెందాలి అంటే వారి శ్రీమతి ధర్మపత్ని సహకారం కూడా ఉండాలి. నాకు గిరిజా కుమారి ఆమె విద్వాన్ చదివింది. ఉద్యోగానికి వెళ్లకుండా పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని చక్కగా చదివించి పెంచి పెద్ద చేసింది. కాబట్టి ఈ మా ధర్మపత్ని సహకారాన్ని ఎప్పుడు కూడా మరచిపోలేను. మరి ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సభ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు కూడా ఎప్పుడూ కూడా నా మాట వింటూ మరి సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నారు. మరి ఇటీవలే దార్విశ్రీ 5 నెలల పాప కూడా నాకు మనవరాలు సౌమ్య కోడలు కూడా ఇచ్చేసి ఉన్నది. మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి వారి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి సంపూర్ణ సహకారాన్ని అందించారు మరి రామకృష్ణారెడ్డి ప్రిన్సిపల్ గారు. వారికి ధన్యవాదాలు. మరి ఈ సందర్భంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు వీడియో కార్యక్రమం చక్కగా ఇస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. మనకు కనబడకుండానే సేవలు అందించారు. ఎంతోమంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు